హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నీరస్ వ్లాగ్స్. మొదటిసారి అలా మాట్లాడటం అండి, కొంచెం నర్వస్గా ఉంది. ఇప్పుడు మనం జపాలి వచ్చామండి. ఇది హనుమంతుడు పుట్టిన ప్లేస్ అండి. 2.5 కిలోమీటర్స్ మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలి. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి మొత్తం 50 మెంబర్స్ వచ్చాము. ఇదంతా అడవి ప్రాంతం అండి. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇట్లా కీరా దోసకాయ, మామిడికాయ మొక్కలు, మజ్జిగ అట్లా పెడుతున్నారు వచ్చే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా. అలసట అనేది లేకుండా చాలా ప్రశాంతంగా సాగిందండి మా ప్రయాణం. ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు అండి, అన్ని వెదురు బొంగులు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇస్త్రాకుల చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. మా లక్ష్మక్క చూడండి, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కట్టేయాలని చెప్పేసి రాళ్ళ మీద రాళ్ళు చేస్తూ ఉంది. అలా అలా సరదాగా వెళ్ళిపోయాము. కొంచెం అలసట అనిపించినా కూడా సరదాగా వెళ్ళిపోయాము. ఫస్ట్ నేను మా లక్ష్మక్క వెళ్ళిపోయాము, మిగతా వాళ్ళందరూ వెనక వచ్చారు. ఇక చూడండి, గాంధీ తాత కూడా ఉన్నారు ఇక్కడ మన కోసం. అడవి పువ్వులు అట్ట చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇలాంటి పువ్వులు చాలా చోట్ల కనిపించినాయి మాకు. అడవి కోళ్ళు ఇంకా రకరకాలు అయితే కనిపించినాయి మాకు ఇక్కడ. గుడికి దగ్గరగా అయితే వచ్చేసామండి. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది అయితే రామగుండం అండి. ఇదిగో చూడండి, అడవి ఉడతలు చెట్టు మీద ఉన్నాయి. ఇక్కడ కూడా గుడిలోకి అయితే ఫోన్ ఎంట్రీ లేదండి. ఇందాక మనం చూసింది రామగుండం అండి, ఇది సీతగుండము. ఇది గుడి వెనక కొంచెం ఇంకా పైకి వెళ్తే ఉంటుంది. ఇక్కడ సీతమ్మ తల్లి స్నానం చేశారట. చాలా పవిత్రమైన ప్లేసు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.